హైదరాబాద్ మాదాపూర్లో కిలాడి లేడీ మోసాలను కలకలం రేపాయి. హైకోర్టు జడ్జిని అంటూ ప్రసన్నారెడ్డి అనే మహిళ చలామణి అయ్యింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 100 మందికి పైగా అమాయకుల్ని మోసం చేసి కోట్లు కొల్లగొట్టింది ప్రసన్నారెడ్డి. జడ్జినని చెప్పి సిఐని నమ్మించి వేములవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ప్రసన్నారెడ్డి తీరుపై అనుమానంతో కరీంనగర్ జిల్లా మధురానగర్ పోలీసులు అసలు గుట్టురట్టు బయట చేశారు. ఆమె అరెస్టు చేశారు. హైదరాబాద్ మాదాపూర్ కిలాడి లేడీ మోసాలను కలకలం రేపాయి. హైకోర్టు జడ్జిని అంటూ ప్రసన్నారెడ్డి అనే మహిళ చలామణి అయ్యింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 100 మందికి పైగా అమాయకుల్ని మోసం చేసి కోట్లు కొల్లగొట్టింది ప్రసన్నారెడ్డి. జడ్జినని చెప్పి సిఐని నమ్మించి మోసాలవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుంది. ప్రసన్నారెడ్డి తీరుపై అనుమానంతో కరీంనగర్ జిల్లా మధురానగర్ పోలీసులు అసలు గుట్టు బయట పెట్టారు. ఆమెను అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి హైకోర్టు జడ్జిని అంటూ ఓ కిలాడి లేడీ మాయమాటలు చెప్పింది. ఉద్యోగాల పేరుతో మోసాలు చేసి కోట్ల దాకా కొల్లగొట్టినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కిలాడి లేడీని కరీంనగర్ సమీపంలోని మధురానగర్ లో అరెస్టు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. హైకోర్టులో ఏదైతే కేడర్ హైకోర్టులో ఆఫీసు సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంట్, స్టెనో ఇలాంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ సంబంధించి దాదాపు ఒక్కొక్క అభ్యర్థి దగ్గర కూడా లక్షల్లో కొల్లగొట్టినట్టుగా ఈ లేడీ మనకు అందుతున్నటువంటి సమాచారము. ప్రస్తుతం 100 మందికి పైగా అమాయకుల్ని మోసం చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ప్రసన్నారెడ్డి అసలు జ్యుడిషియరీ లో ఏదో ఒక క్యాడర్ లో ఉంటే తప్ప ఈ అంశానికి సంబంధించి హెల్ప్ చేయడానికి ఉండదు. అలాంటిది జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఆమె చేసినటువంటి ఈ మోసం ఏదైతే ఉందో, ఈ ప్రోటోకాల్ ఏదైతే ప్రసన్నారెడ్డి ఈ ప్రోటోకాల్ ని ఉపయోగించుకొని తాను జడ్జినంటూ వేములవాడ గుడికి కూడా సిఐ ఏదైతే ప్రోటోకాల్ ని ఆమె అప్రూవల్ చేసుకుని గర్భగుడిలోకి కూడా వెళ్ళడం కూడా మనం చూసుకోవచ్చు. వీటన్నిటి వెనకాల ఆరాతీగా ఈమె కిలాడి లేడీ అన్న అంశాన్ని పోలీసులు అయితే గ్రహించారు. ప్రస్తుతం ఈమెని అరెస్టు చేసి కరీంనగర్ మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఉంచినట్టుగా అయితే తెలుస్తోంది. ఈ మాయలేడీ చేసినటువంటి మోసాలు, అలాగే ఈ మాయలేడీకి సంబంధించి బాధితులు ఏదైతే ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో ఈమె బాధితులు 100 పైచిలకు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి వారందరూ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆమెను అరెస్టు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.